సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత ముదిరింది. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం కంప్లైంట్ చేశారు. మరోవైపు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తాను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నానని, 4 నెలల క్రితం చిన్న కొడుకు మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కొందరు అసాంఘిక శక్తులతో కలిసి తన ఇంటి వద్ద కలకలం రేపుతున్నాడని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడని ఆరోపించారు. మాదాపూర్లోని తన ఆఫీసులో 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారని, అలాగే మనోజ్ అతడి భార్య మౌనిక తన ఇంటిని ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తన భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయాల్లో భయపెడుతున్నారని, చట్టవిరుద్ధంగా తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు భార్యాభర్తలు ప్లాన్ చేశారని మోహన్ బాబు ఫిర్యాదులో ఆరోపించారు. మనోజ్, మౌనిక అతని సహచరుల బారి నుంచి తన ఆస్తులు కాపాడాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. అలాగే తన భద్రత కోసం అదనపు సిబ్బంది కేటాయించి తన ఇంట్లో సురక్షితంగా గడిపేలా రక్షణ కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు తన తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై మనోజ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఇందులో 10 అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇస్తూ కుటుంబ అంశాలను కూడా ప్రస్తావించారు. తనతో పాటు భార్య మౌనిక పైన తన తండ్రి మోహన్ బాబు దురుద్దేశపూరితంగా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. మోహన్ బాబు దురుద్దేశపూర్వకంగా తన పరువు తీయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. తన గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిదని మనోజ్ పేర్కొన్నారు. ఈ వివాదంపై పారదర్శకంగా విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితల తెలంగాణ డీజీపీని కోరారు. ఈ వ్యవహారంలో ఇరువైపులా పోలీసులు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికలపైన కేసు నమోదు చేసిన పోలీసులు తన్ను కొట్టారంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసు నమోదు చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద వీడియో కవరేజ్కి వెళ్లిన 2 మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దీనిపై బాధితులతో కలిసి జర్నలిస్టు నాయకులు ఫిర్యాదు చేయగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.